వెల్కమ్ టు తేజ అక్వా సొల్యూషన్స్. ప్రజెంట్ ధర్మవరం లొకేషన్లో ఉన్నాము. ఇక్కడ ఎలక్ట్రోలైసిస్ వాటర్ సాఫ్ట్నర్ సెకండ్ ఇన్స్టలేషన్ మనం ఆల్మోస్ట్ ఒక 4 months బ్యాక్ ఇన్స్టలేషన్ చేసి ఉన్న డివైస్ ఉంది. సో స్కిడ్ మోడల్ మనం పెట్టాము అప్పుడు. సో ఒకసారి సర్వీస్ కోసం వచ్చాము చూద్దామనేసి రిజల్ట్ అండ్ దాంతోపాటు కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవాలి. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ మెయిన్ టైటానియం ఎలక్ట్రోడ్కి ఉన్న ఏదైతే కేబుల్ ఉందో దాన్ని తీసేయాలన్నట్టు. సో దానికోసం మనం ఫస్ట్ కేబుల్ని తొలగిస్తామంటే ఇక్కడ నుండి. సో ఇది నట్టు ఉంది కదా, మెల్లగా లూజ్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే మనం అక్కడ దీని యొక్క ప్లగ్ తీసేయాలి. ప్లగ్ తీసిన తర్వాత ఈ కేబుల్ అనేది సైడ్ చేయాలన్నట్టు. మ్యూట్ చేసుకో, ఆఫ్ చేయి. సో ఈ కేబుల్ అనేది మనం ఇందులోంచి టైటానియం ఎలక్ట్రోడ్ నుండి సైడ్ చేశాను. అండ్ నెక్స్ట్ నేను చేసేది ఏంటంటే మనకి ఇక్కడ ఈ చాంబర్ యొక్క ఏదైతే క్లాంప్ ఉందో అది రిమూవ్ చేస్తాను అన్నట్టు. సో చూస్తున్నారు కదా శుద్ధ ఎలా వస్తుందో. ఇక్కడ కింద చూడండి ఎలా ఉందో, కాల్షియం మెగ్నీషియం పౌడర్. సో ఇది ధర్మవరంలో మనం సెకండ్ ఇన్స్టలేషన్ ఏదైతే స్కిడ్ మోడల్ వేసానో అదే డివైస్ అండి. సో మీ ధర్మవరం లొకేషన్ ఆల్మోస్ట్ స్కేలింగ్తో ఉంది, అందుకోసమనే ఈ విధంగా శుద్ధ కాల్షియం మెగ్నీషియం పౌడర్ అనేది వస్తుంది. సో మీరు ఎలక్ట్రోలైసిస్ సాఫ్ట్వేర్ పెట్టుకుంటే మంచి రిజల్ట్ అయితే 100% ఉంటుంది మీకు. సో ప్రజెంట్ చాంబర్ అనేది క్లీన్ చేసాము. అండ్ ఫిల్టర్స్ ఉన్నాయి కదా, ఇది బ్యాక్ ఫిల్టర్, ఇది స్పన్ ఫిల్టర్ అంటారు. ఇది ఇక్కడ బ్యాక్ ఫిల్టర్ ఉంది, స్పన్ ఫిల్టర్ ఉంది. సో మెల్లిగా మనం ఈ స్పానర్ అనేది ఇక్కడ ఉంది కదా, ఈ స్పానర్ అనేది దీని లోపల ఇన్సర్ట్ చేసేసి సో జాగ్రత్తగా లెఫ్ట్ సైడ్ తిప్పాలి. లెఫ్ట్ సైడ్ జాగ్రత్తగా తిప్పి ఓపెన్ చేయాలి. ఇక్కడ స్టాండ్ పట్టుకొని జస్ట్ ఒకసారి తిప్పి రిమూవ్ చేస్తే సరిపోతుంది. సో ఆల్మోస్ట్ చాలా హార్డ్గా అయిపోయిందండి స్పన్ను, ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా పట్టేసింది ఇక్కడ. సో చూడొచ్చు మీరు, ఫుల్గా స్కేల్ అండ్ బ్యాక్టీరియా ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది. ఇది ఇంకా ఇది వర్క్ అవ్వదు. సో రెగ్యులర్గా 45 daysకి చేంజ్ చేసుకుంటే మనకు వాటర్ చాలా క్లియర్గా క్లీన్గా ఉంటుందండి వాటర్ అనేది. నెక్స్ట్ బ్యాక్ ఫిల్టర్ ఒకసారి ఓపెన్ చేద్దాము. సో బ్యాక్ ఫిల్టర్ ఇట్లా రిమూవ్ చేస్తాను నేను ఇక్కడ నుండి. చూడొచ్చు ఏ విధంగా అయిపోయిందో. ఇక్కడ నల్ల వస్తుందా సరే మేడం? సో ఫిల్టర్స్ ఒకసారి చూసుకోవచ్చు ఏ విధంగా బ్లాక్గా ఆల్మోస్ట్ బ్యాక్టీరియా అండ్ దాంతోపాటు స్కేల్ ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి ఎంత ఏ రేంజ్లో లోపలికి వెళ్ళిపోయిందో. చాలా హార్డ్గా అయిపోయింది స్పన్ అనేది. అండ్ ఈ స్పన్ చూడండి ఏ విధంగా ఉంటుందో, ఇది ఎంత వెయిట్ ఉంది అండ్ ఇది ఎలా ఉందో చూడండి ఒకసారి. సో ఆల్మోస్ట్ స్కేల్ అనేది ఇందులో జామ్ అయిపోయింది. సో ఇదే శుద్ధ ఇందులో కూడా వెళ్ళిపోయింది అన్నట్టు. సో రెగ్యులర్గా మనం తొందరగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది వాటర్ అనేది. అండ్ బ్యాక్టీరియా చాలా ఎక్కువ ఉంది ఇక్కడ వాటర్లో. అది ఆఫ్ చేయరా.
సో చూసారు కదా, మనకి స్కేలింగ్ అనేది ఆల్మోస్ట్ రిమూవ్ చేశాను అండ్ స్పన్ కూడా చూసారు ఎంత డర్టీగా అయిపోయిందో. సో రెగ్యులర్గా 45 డేస్కి చేసుకుంటే మాత్రం మీకు రిజల్ట్ బాగుంటుంది. అండ్ ఈ ఎస్ఎస్ చాంబర్ని 3 to 4 monthsకి ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ ఫిల్టర్స్ మనం రెగ్యులర్గా 45 డేస్కి ఒకసారి రెగ్యులర్గా చేంజ్ చేసుకోండి, మీకు వాటర్లో ప్రెజర్ పడదు. అండ్ దాంతోపాటు ఏంటంటే మీకు ఎలక్ట్రోలైసిస్ వాటర్ ఎందుకు పెట్టుకోమంటున్నానంటే మెయింటెనెన్స్ చాలా తక్కువ, లైఫ్ ఎక్కువ ఉంటుంది, మీకు ఎలాంటి మెయింటెనెన్స్ అవసరం లేదు, స్కేల్ బ్రేక్ అయిపోతుంది, బ్యాక్టీరియా వెళ్ళిపోతుంది, వాటర్ ఫ్రెష్గా ఉంటుంది అండ్ బడ్జెట్ తక్కువ, లైఫ్ ఎక్కువ, నో మెయింటెనెన్స్. సో అందుకోసమని మీకు ఎవరికైనా సరే బోర్ వాటర్లో స్కేలింగ్ ఎక్కువ ఉందంటే కంపల్సరీ మా ఎలక్ట్రోలైసిస్ వాటర్ సాఫ్ట్వేర్ పెట్టుకోండి. దీనికి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ కావాల్సిన మేము ప్రొవైడ్ చేస్తాము. అండ్ కొన్ని సిచ్యువేషన్లో డిపెండ్స్ ఆన్ వాటర్ యొక్క కొన్ని లొకేషన్లో వాటర్లో కలర్ వస్తుంది, వేరే స్మెల్ వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్లో డిపెండ్స్ ఆన్ కొంచెం డిఫరెంట్ టెక్నాలజీ అనేది మేము వాడి మేము డివైస్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము. సో మీకు దీనికి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. ఎవ్రీ టైమ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ అండ్ హెల్ప్ యూ. థ్యాంక్ యూ, నమస్తే. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, దీనివల్ల మీకు ఇంకా కొన్ని కొత్త వీడియోస్, వాటర్ రిలేటెడ్ ఇంకా రకరకాల వీడియోస్ మేము అందజేస్తూ ఉంటాం. నమస్తే. ఏమైనా ఉన్నాయో చూసుకోరా.